హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ వీడియో కార్ యాక్సెసరీస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కార్ యాక్సెసరీస్ ఎప్పుడైనా సరే మీరు కార్ కొన్న వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదండి. కార్ ఎప్పుడైనా సరే మీరు స్టాక్ కండిషన్లో ఇంటికి తీసుకొచ్చుకోండి. అట్లీస్ట్ ఒక టూ మంత్స్ వాడండి కార్ వితౌట్ ఎనీ యాక్సెసరీ. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఆ 2 monthsలో మీకు ఏమేం కావాలి అని. అంతేగాని వాళ్ళు షోరూంలో చెప్తారు సార్ సీట్ కవర్స్ అది ఇది అని. వాళ్ళు ఇట్ ఈస్ దే ఆర్ బిజినెస్ యాక్చువల్గా. వాళ్ళు కార్ అమ్మేసినప్పుడు పెద్దగా మనీ రావు వాళ్ళకి. ఈ కార్ యాక్సెసరీస్లోనే వాళ్ళకి వచ్చే మనీ. అందుకని వాళ్ళు దే విల్ ట్రై టు సెల్ యూ మెనీ థింగ్స్. కానీ అవన్నీ అప్పుడు తీసుకోవద్దు. ఎందుకంటే షోరూంలో మీకు ఒక ప్రైస్ చార్ట్ ఇచ్చేస్తాడు ఒక యాక్సెసరీస్ది. సో అది ఎప్పుడు తీసుకున్నా మీకు అదే ప్రైస్. అండ్ మోర్ ఓవర్ అది ఇన్స్టాల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. సో అది ఎప్పుడైనా అదే కాస్ట్ ఉంటుంది, ఎప్పుడైనా వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. సో దానివల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ నో నీడ్ టు బై రైట్ నౌ అని కార్ కొనేటప్పుడు. సో ఒక 2 months వాడిన తర్వాత మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో అవన్నీ లిస్ట్ రాసుకుని అప్పుడు వెళ్ళి షోరూంలో చేయించుకోండి అవి. అలా చేయించుకోవడం వల్ల మీకు ఓన్లీ ఇంపార్టెంట్ యాక్సెసరీస్ మాత్రమే తీసుకుంటారనమాట. అన్నెసరీ యాక్సెసరీస్ ఏది మనం తీసుకుని కార్లో పెట్టుకుని ఒక 2 months తర్వాత 3 months తర్వాత తీసి పారేస్తాం చాలా. లేదా అది ఇట్ కమ్ లూజ్ సౌండ్ వస్తూ ఉంటుంది, అవి తీసి పడేస్తాం. సో అలా అన్నెసరీ యాక్సెసరీస్ వద్దు. ప్లస్ ఇంకొకటి బాడీ చుట్టూ వాళ్ళు ఏదో కిట్ అంటారు, వాళ్ళు అర్బానో కిట్ ఏదో చెప్తారు వాళ్ళు. అందులో అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే అందులో ఇంపార్టెంట్ అనుకుంటామో బాడీకి చుట్టూ అంటించే స్టిక్కర్లు గిక్కర్లు అలాంటివి ఏం తీసుకోకండి. అలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే అది ఎప్పుడో ఊడిపోతుంది. మేబీ 6 monthsలో ఓడొచ్చు, 1 yearలో ఓడొచ్చు, 2 yearsలో ఓడొచ్చు, 3 yearsలో ఓడొచ్చు. అది ఎప్పటికప్పుడు ఊడిపోద్ది, ఎందుకంటే అది అంటించింది కాబట్టి. ఆ ఊడిపోయినప్పుడు ఏమవుతుందంటే అదొక రెసిడ్యూ లీవ్ చేస్తుంది, గమీ మెటీరియల్ అలా ఉండిపోతుంది దాని మీద. అది బ్లాక్గా అయిపోతుంది, దాన్ని క్లీన్ చేయించలేము. మళ్ళీ దాన్ని అలాంటి యాక్సెసరీ మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి అంటించాలి. అలాంటప్పుడు అది దొరకదు అనేది మనకి డౌట్. సో అలాంటి వాటి జోలికి పోకుండా ఉండటమే బెటర్. ఇప్పుడు ఆ కిట్స్లో ఏదైతే ఉంటాయో అవి కొన్ని బండిల్ ఆఫ్ యాక్సెసరీస్ బండిల్ చేసి ఇస్తారు. సో అందులో మేబీ లెట్స్ సే రివర్స్ కెమెరా ఈజ్ ఇంపార్టెంట్. రివర్స్ కెమెరా అంతవరకే ఎంచుకోండి, మిగిలిన ఎంచుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని మన కార్కి అంటించాల్సిన అవసరం లేదు. సో టెల్ దెమ్ దట్ మీ దగ్గర ఉంచుకోండి, పర్లేదు. గివ్ టు సంబడి హూ వాంట్స్ ఇట్. నాకు వద్దు అని చెప్పేసేయండి, ఏం పర్లేదు. దానివల్ల మన కారే బాగుండేది. సో అలా అన్నీ తీసుకోకుండా, ప్లస్ అది కొంచెం ఫస్ట్ కార్ బయర్స్ కొంచెం కస్టమైజ్ చేసుకోవాలని ఉండొచ్చు. నేను అది తప్పనను, కానీ అది కూడా ఏంటంటే ఫస్ట్ కార్ అప్పుడు కొంచెం ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది మనకి. సో అవి ఇవి అన్నీ వేపిస్తూ ఉంటాం. మేక్ ష్యూర్ ఎలక్ట్రికల్గా ఏమీ టచ్ చేయకూడదు కార్ని ఎప్పుడైనా సరే. మీరు పైన ఏదైనా కవర్స్ ఇలా దాన్ని ఏమంటారు, స్టీరింగ్ కవరు ఇలాంటి డజంట్ మ్యాటర్, ఎప్పుడైనా తీసి పారేయచ్చు. అంతేగాని సీట్ కవర్ చేయించినప్పుడు వాళ్ళు బాగా ఫిట్ అండ్ ఫినిష్ నీట్గా ఉండటం కోసం వాళ్ళు పిన్స్ బయటకి కట్ చేసి సీట్ కవర్స్ అరేంజ్ చేస్తారు. అలాంటివి అసలు చేయించకండి. సీట్ కవర్స్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు R&D చేసి మరీ ఇస్తారు. సో R&Dలో వాళ్ళంతా R&D చేసి ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ ఇచ్చారు అంటే దెర్ ఇస్ అ possibility or there is a good chance that will be comfortable. మ్యానుఫ్యాక్చరర్ అలా ఇస్తే, మ్యానుఫ్యాక్చరర్ సీట్స్లో కూర్చోకుండా కనీసం మనం వెంటనే సీట్ కవర్స్, ప్లాస్టిక్ సీట్ కవర్స్ ఐల్ సే ఇట్స్ ప్లాస్టిక్, ఎందుకంటే అది లెదర్ అంటాడు. 1500 లెదర్ బెల్ట్ వస్తుంది మనకి. 1500 పెడితే ఒక చిన్న బెల్ట్, సన్న 1 inch పెడుతున్న బెల్ట్. సో డూ యూ థింక్ అంత సీట్ కవర్స్ వస్తాయి అనుకుంటారా ఒక 10,000లో లెదర్? ఇంపాసిబుల్. సో దోస్ ఆర్ డూప్లికేట్స్ అనమాట. ఫాక్స్ లెదర్ అంటాడు, ఏంటంటో చెప్తారు పేర్లు. దే ఆర్ నథింగ్ బట్ ప్లాస్టిక్, ఓ రకంగా చెప్పాలంటే.
సో ఆ ప్లాస్టిక్ సీట్ కవర్స్లో హీట్ ఉంటుంది, మనం కూర్చుంటే చెమట పట్టేస్తుంది. చాలామందిని చూసే ఉంటారు సీట్ కవర్స్ పైన టవల్స్ వేసుకుని డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే బికాజ్ మన బాడీ హీట్ ఎక్కడికి ట్రాప్ అయిపోద్ది అనమాట, ఎక్కడికి వెళ్ళదు ఆ సీట్ కవర్స్ పైన. సో మన బట్టలే తడిచిపోతాయి వేడికి, అందుకని టవల్స్ వేసుకుని వెళ్తూ ఉంటారు చాలామంది. సో యూనో దానికంటే హ్యాపీ కవర్లు వేయించుకుంటే ఒక 10,000 మిగిల్చుకోవడం బెటర్ కదా. ఆ 10,000లో మీరు 6 monthsకి ఒకసారి డ్రై వాష్ చేయించిన సీట్స్ని యూనో ఇట్ లాస్ట్ లాంగ్ ఫర్ మోర్ దెన్ 10 years. సో ఇంకొకటి ఎయిర్ బ్యాగ్స్ ఇబ్బందులు ఉంటాయి సీట్ కవర్స్ వల్ల. చాలామంది అంటే షోరూంలో వేస్తే సీట్ ఎయిర్ బ్యాగ్స్ కంపాటబుల్ సీట్ కవర్స్ వేస్తారేమో, కానీ ఇఫ్ యు ఆర్ నాట్ విజిలెంట్ వాళ్ళు ఫుల్ కవర్ వేసేస్తారు. అప్పుడు క్లస్టర్లో సీట్ ఎయిర్ బ్యాగ్ ఎర్రరు అలా చాలా వస్తాయి. లేదా ఎప్పుడన్నా ఇన్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, అప్పుడు మనకే కదా లాస్. వాడేమంటాడు, మీరు అడిగారు నేను వేసానంటాడు. సో ఇవన్నీ ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా అడగండి, ఆర్ యూట్యూబ్. వీ హ్యావ్ గుడ్ ప్లేస్ వేర్ వీ కెన్ రీసెర్చ్ ఆన్, ఆర్ ఈవెన్ ChatGPT. మీరు అలా అడిగి వాటిని ఒక డెసిషన్ తీసుకోండి. సీట్ కవర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ మై వ్యూ. సో సీట్ కవర్స్ అలాంటి అన్నెసరీ యాక్సెసరీస్ తీసుకోకండి. ఓన్లీ చూస్ యాక్సెసరీస్ విచ్ యూ ఫీల్ ఆర్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ యూజింగ్ యువర్ కార్ ఇన్ స్టాక్ కండిషన్ ఫర్ 2 months. 2 months యూజ్ చేసి అప్పుడు నాకు ఇది కావాలి అనుకుంటేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీకు ఇంకా ఎలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్ ఎ కమెంట్, ఐ విల్ రెస్పాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. సో ఐ ట్రై టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ విచ్ ఆర్ helpful for at least new car buyers. Thank you.